హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లిస్ఫుల్ బిందు. సో ఇవాళ ఏంటి అని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది అనమాట. November 5th రోజు నేను స్టార్ట్ చేశాను. ఇవాళ December 5th కాబట్టి 1 మంత్ అయింది. సో దిస్ ఈజ్ మై మమ్మీ అండ్ దిస్ ఈజ్ మై డాడ్. సో వీళ్ళ గురించి వీడియోస్ కూడా నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను. సో యూ గైస్ సపోర్టెడ్ మీ అలాట్. సో ఇవాళ 1 మంత్ కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళు ఈ యూట్యూబ్ గురించి కానీ హౌ ఆర్ దే సపోర్టింగ్ మీ అనేది వాళ్ళ మాటల్లో విందాము. సో చెప్పండి డాడీ, ఎలా ఉన్నాయి వీడియోస్? ఇంకా ఎలాంటివి చేస్తే బాగుంటుంది? ఇంకా చాలా మంచి మంచివి చేయాలి. మంచి మంచివి అంటే ఎలాంటివి? ఎలాంటివి అంటే ఇప్పుడు ఎవరైతే మీ ఛానల్ చూస్తున్నారో వారికి ఇంకా అవగాహన కలిపేటువంటి రీల్స్ చేయాలి. రీల్స్ యూట్యూబ్లో అప్పుడు బాగుంటుంది. ఓకే, మరి మీరెంత వరకు సపోర్ట్ చేస్తారు? అంటే నేను ఎప్పుడు సపోర్ట్. ఓకే, మరి ఇలాంటి వాళ్ళకి అంటే పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలి? పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ అంటే ఇలా స్టార్ట్ చేసిన ఏది చేసినా సరే. ఓకే, మా మమ్మీ మాట్లాడతారు. మై మామ్ ఈజ్ ఆల్వేస్ మై క్రిటిక్. అంటే కాంప్లిమెంట్స్ కంటే కమెంట్ ఎక్కువ చేస్తుంటారు. సో లెట్స్ లిజన్ త్రూ హర్ వర్డ్స్. సో ఏమంటారు అనేది. మమ్మీ, ఇప్పటి వరకు వచ్చిన రీల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మంచి మెసేజెస్ ఇస్తూ మంచి రీల్స్ చేయాలని మా ఆశ. సక్సెస్ఫుల్గా, స్పిరిచువల్గా, యూస్ఫుల్గా ఉండాలి అందరికి. అది సంతోషం కలిగించేటట్టుగా అది మా ఆశ. ఓకే, ఇప్పటిదాకా చేసిన వాటిల్లో మీ కమెంట్స్ ఏంటి? మా కామెంట్స్ అంటే ఇంక మమ్మల్ని ప్రతి వీడియోలో మమ్మల్ని ఎత్తెత్తి పైకి పెట్టేస్తావు కదా. మేము పెట్టే ఫుడ్ మేము పెట్టకపోతే నువ్వు మరి ఇంత హెల్తీగా ఉండదని కాదేమో. నువ్వు ఫుడ్ తినకపోవడం వల్ల మేము అట్లా ఫోర్స్ చేయడము, నిన్ను ఇబ్బంది పెట్టడం, మేము ఇబ్బంది పడడం అట్లా జరుగుతుంది. అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. ఓకే, ఇంకా ఎలాంటి రీల్స్ చేయాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అదే అందరికి మంచి మెసేజ్ ఇవ్వగలగాలి. అంతే. యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే రీల్స్ ఏమొద్దా? డబ్బులు వచ్చే రీల్స్ అంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది, ఇంకా కొద్ది టైం పడుతుంది. దానికి కూడా చేయాలి. రాను రాను ఇంకా అవే కదా యూస్ఫుల్గా ఉంటే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేస్తారు. యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. మా మమ్మీ వీడియోస్లో ఇంత పద్ధతిగా మాట్లాడుతుంది కానీ అస్సలు కాదు, చాలా వైల్డ్. మా డాడీ చాలా సింపుల్గా స్మైల్ చేస్తున్నారు కానీ అస్సలు కాదు. వీడియో ముందు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. సో మా డాడీ అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అనుకున్నారా లేదా కనుక్కుందాం. నేను అనుకున్నారా డాడీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను? అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నారు? ఓకే పర్లేదు, చెయ్యని. ఓకే, నో మ్యాటర్ వాట్ యుల్ సపోర్ట్ మీ. మీరు అనుకున్నారా మమ్మీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను? అనుకోలేదు. అనుకోలేదా? అంటే నాకు అంత సీన్ లేదా అంటే ప్రేయర్ చేస్తున్నాం. ఏదన్నా మంచి డిసిషన్ తీసుకోవాలి, మంచి ఏదన్నా మంచిగా తనకి కోలుకునేటట్టుగా హెల్త్ పరంగా మంచిగా ఉండాలి అనేటట్టుగా ఆలోచిస్తున్నాం, ప్రేయర్ చేసాం అంతవరకే. ఇంకా అది నువ్వు ఏ రూపంలో బయటకు వస్తుంది అనుకున్నాము. ఒకటి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేయడం అయింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మంచి పని చేశానంటారా కాదా డాడీ? మంచి పనే. మీరు మమ్మీ? మంచి పని. సో ఆర్ యూ హ్యాపీ విత్ మై వీడియోస్? హ్యాపీ. ఓకే, సో నో కమెంట్స్ దీని మీద. సో యూ ఆల్వేస్ సపోర్ట్ మీ, రైట్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా లైక్ వాళ్ళ పిల్లలు ఎలాంటివి స్టార్ట్ చేసినా మాకు మంచి పనులు, ప్లీజ్ డూ సపోర్ట్ ఇట్, డోంట్ డిస్కరేజ్ దెమ్. సో మై పేరెంట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ టు స్టార్ట్ ఎనీథింగ్ అనమాట. సో నో మ్యాటర్ వాట్ దే విల్ సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే దే కెన్.
సో ఇలాంటి పేరెంట్స్ని కలిగి ఉండడం ఈవెన్ ఐఎమ్ లక్కీ. సో నా ఛానల్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది. సో కొంచెం గ్రోత్ అయితే ఉంది. మరి నేను అనుకున్నంత చెండాలంగా 5-10 వ్యూస్ కంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, ఇట్స్ గోయింగ్, పర్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కీప్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై ఛానల్ మమ్మీ అండ్ డాడీ. సో ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.